మీలో ఒక్కరిగా ఉన్న జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి, ఈ గాలి ఈ నీళ్లు పీల్చిన వ్యక్తిగా మీలో ఒక్కరిగా నిరంతరం మీకు సేవ చేయాలని వారి ఆలోచనకు అనుగుణంగా మీలో ఒక్కరు ఉన్న వారిని గెలిపించే కార్యక్రమం బాధ్యత తీసుకొని 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనము ఒక అవకాశాన్ని కోల్పోయాం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత యువకులకి, ఈ ప్రాంత రైతు సోదరులకి, ఈ ప్రాంత కార్మికులకి ఏ విధమైన మేలు చేయాలంటే ప్రాతినిధ్యం వహించే ప్రజానాయకుడు అవసరమని తలంచి మా పెద్దలందరి ఆశీర్వాదం జీవన్ రెడ్డి గారి పైన ఉండాలని, యువకుల సహకారం జీవన్ రెడ్డి పరంగా ఉండాలని, మా అక్కలు చెల్లెలు వారితోని కలిసి నడిచి వారి సహకారం కోరడానికి మేమందరం కూడా రావటం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమైన 5 అంశాలు మేనిఫెస్టోలో, కేంద్ర మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఒక 2 నిమిషాలు చెప్తాం. మహిళా సోదరులకు సంబంధించి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళా సోదరుమణికి ఇంటి నుంచి ఒక్కరికి ప్రతి నెల 8,500 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వడంతో పాటు యువతకు అన్యాయం జరిగిందని, యువతకు న్యాయం చేయాలని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివి ఉద్యోగం కోసం వేచి చూస్తా ఉన్న యువకుడికి, ఆ సోదరిమణికి సంవత్సరం కాలం పాటు 1,00,000 రూపాయలు ఇచ్చి మొదటి ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 8,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకునే కార్యక్రమంతో పాటు ఈరోజు బహుజనులకు సంబంధించి, బడుగు వర్గాలకు సంబంధించి సామాజిక న్యాయం చేయాలని బీసీల జనగణన మొదలు పెట్టాం. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు వారి జనాభా తమాషా ప్రకారం వారికి నిధులు కేటాయింపు, బడ్జెట్ లో వారికి సంబంధించిన జనాభా సంఖ్య ప్రకారం వారికి నిధులు అందే విధంగా సామాజిక న్యాయం చేయాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది. కేంద్రంలో కూడా పెద్ద స్థాయిలో మొదలుపెట్టే అవకాశాన్ని సామాజిక న్యాయం చేయాలని కార్మికులు గాని, మన మహిళా సోదరులకు గాని, యువతకు గాని, రైతులకు గాని మేలు చేసే ఈ 5 న్యాయాలతో పాటు 25 గ్యారంటీ కూడా దానిలో అమలు చేసే ప్రక్రియ భాగంలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. బీసీలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించి బీజేపీ చేస్తా ఉన్న కుట్ర, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని చెప్తా ఉన్న బీజేపీ ప్రత్యేకమైన ఉద్దేశం, ఆలోచన ఏంది? రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒక ప్రక్రియ, ఒక ఆలోచన, ఒక కుట్ర జరుగుతా ఉన్న సందర్భంలో ఈ రోజు ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ఎన్నికలకు సంబంధించి వారికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని చెప్తా ఉన్నారు. ఆ చెప్తా ఉన్న సందర్భంలో వారి ఆలోచన రిజర్వేషన్లు ఎత్తేయాలని, దాన్ని ఆపు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని మనవి చేస్తూ పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపియండి. పెద్ద మెజారిటీతో వారికి మీ విలువైన అమూల్యమైన ఓటు వేసి మీరు ఆశీర్వదించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా వారికి బాధ్యతనిచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరడానికి మేము వచ్చాం. మేము తప్పకుండా ఆశిస్తా ఉన్నాం. జగిత్యాలు అంటే జీవన్ రెడ్డి, జగిత్యాలంటే జీవన్ రెడ్డి. వారి పేరు చెప్తే హైదరాబాద్ లో, ఇతర ప్రాంతాల్లో పని చేయని వారు ఉన్నారు. అలాంటి ప్రధానమైన నాయకుడిని ఒక అవకాశం వచ్చింది. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన ధర్మేలా వారిని గెలిపించి మనం కోల్పోయిన అవకాశాన్ని ఈరోజు వారికి కాదు, 10 కావాల్సింది ప్రజలకు ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం అవసరం. వారి గురించి మేమందరం అడగడానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అదే కోరుతా ఉంది. వారి నాయకత్వం రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా వారి నాయకత్వం అవసరమని ఆలోచన చేస్తున్న ధర్మిలా మీ జగిత్యాలు పట్టణ వాసులకి
ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపించి మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ 13వ తారీఖు నాడు పెద్ద మెజారిటీతో వారిని గెలిపిస్తారని మీ అందరి పరంగా కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటా.